హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శారద. నేను ఇవాళ మీకైతే సగ్గుబియ్యం సాబ్జా గింజలతో అయితే మంచి స్వీట్ చేసి చూపిస్తున్నా అండి. దీనికోసం ఒక చిన్న కప్పు సగ్గుబియ్యం తీసేసుకొని ఒక 2 టైమ్స్ వాష్ చేసేసుకొని నానబెట్టేసుకోవాలి. నేనైతే 1 గంట నానబెట్టేసుకున్నా అండి. అలాగే సాబ్జా గింజలండి, ఇవి ఇలా ఉంటాయి, వీటిని కూడా నానబెట్టేసుకోవాలి. కొంచెం వాటర్లో, అవసరమైతే కొంచెం షుగర్ కూడా వేసుకోవచ్చు, తినేప్పుడు బాగుంటుంది. తర్వాత ఒక గిన్నె తీసేసుకొని వాటర్ పోసేసుకోవాలి. ఒక కప్పుకి 3 కప్పుల దాకా వాటర్ పోసేసుకొని అవి కొంచెం పొంగొచ్చిన తర్వాత ఈ సగ్గుబియ్యం అందులో వేసేసుకొని ఉడికించుకోవాలి. ఎక్కువసేపు నానితే తొందరగా ఉడికిపోతా అంటే ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఒక 10 మినిట్స్ కొంచెం ఉడికిన తర్వాత నేను ఇందులోకి 2 కప్పుల పాలు తీసుకుంటున్నా అండి. కాగబెట్టేసుకున్న పాలే తీసుకోండి, పచ్చిపాలు అయితే టేస్ట్ బాగుండదు. ఈ పాలు వేసిన తర్వాత కూడా మళ్ళీ ఒక 10 నిమిషాలు అట్లా ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన తర్వాత షుగర్ తీసేసుకోవాలి. స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు కప్పు దాకా తీసుకోవచ్చు, నేనైతే ఒక 3/4 కప్పు దాకా తీసుకుంటున్నా. కొంచెం ఇలాచి పౌడర్, ఈ మధ్యలోనే కొంచెం నెయ్యి వేసేసుకోండి. ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు, నేను ఒక స్పూన్ వేసుకుంటున్నా. వేసేసి కలిపేసి ఉడికించుకోవాలి. డ్రై ఫ్రూట్స్ అండి డైరెక్ట్ కట్ చేసి వేసుకోవచ్చు, లేదంటే నేనైతే ఇలా తరిగి వేసేసుకుంటున్నా. బాదం, కాజు, లేకపోతే నెయ్యిలో ఫ్రై చేసి కూడా వేసేసుకోవచ్చు, మీ ఇష్టం అండి. ఇలా కొంచెం దగ్గరకు వచ్చి చిక్కగా ఇలా ట్రాన్స్పరెన్సీగా అయిపోతూ ఉంటాయి సగ్గుబియ్యం. ఇలా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ఇది నేను గోరువెచ్చగా అయ్యేంత వరకు పక్కకు పెట్టేసుకున్నా అండి. తర్వాత ఇంకో గిన్నెలోకి తీసేసుకుంటున్నా, గ్లాస్ లిడ్లోకి. తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఫ్రూట్స్, మనకు నచ్చిన ఫ్రూట్స్ కట్ చేసి వేసేసుకోవచ్చు. నేనైతే దానిమ్మ, యాపిల్, బనానా, గ్రేప్స్ కట్ చేసి వేసేసుకుంటున్నా. ఒకవేళ మీకు ఫ్రూట్స్ వద్దనుకుంటే స్కిప్ కూడా చేయొచ్చు, కానీ వేసుకోండి, టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఫ్రిడ్జ్లో ఒక 1/2 అవర్ పెట్టేసుకున్న తర్వాత అవి కొంచెం కూల్ అయిన తర్వాత యాపిల్స్, గ్రేప్స్, సాబ్జా గింజలు, దానిమ్మ గింజలు అయితే వద్దన్నారండి, ప్రజెంట్ వేసుకోలేదు. తినేవాళ్ళు అయితే అవి కూడా వేసేసుకోండి. బనానా వేసేసుకొని కొంచెం జీడిపప్పు, కాజు కూడా వేసేసుకోవాలి. తర్వాత నేను ఇది ఫలూదా స్టైల్లో వేసుకుందామనేసి సాబ్జా గింజలు వేసేసుకొని, రోజ్ సిరప్ ఉంటుంది కదా అండి, రూఅబ్సా అంటారు, అది వేసేసుకొని మన సాబ్జా గింజల్ది ఇది వేసేసుకొని ఫ్రూట్స్ కూడా మధ్య మధ్యలో వేసేసుకోవాలి. పైనుంచి మళ్ళీ కొంచెం సాబ్జా గింజలు, మళ్ళీ కొంచెం రోజ్ సిరప్ వేసేసుకోవాలి. ఉంటే ఐస్ క్రీమ్ లాంటిది వేసేసుకొని తినండి, చాలా బాగుంటుంది. ప్రజెంట్ అయితే ఐస్ క్రీమ్ లేదండి, ఇలా చేసేసుకొని తిన్నా. రోజ్ సిరప్ ఇష్టపడే వాళ్ళకైతే చాలా బాగుంటుంది స్వీట్, ఇలా అయినా బాగుంటుందండి. ఇంతవరకు ట్రై అయిపోతే తప్పకుండా ఒకసారి ట్రై చేసుకొని టేస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.